ఆగో కాఫీ పెట్టడానికే స్టవ్ ఉంది కదా, మీరెందుకంత గరం అవుతుర్రు? అరే జోక్ చేసిన జర నవ్వుండి. అయినా మీకు ఈడ సీన్ ఉండగా మీరెందుకు టెన్షన్ పడుతురు మేడం? మే హూనా మే దేఖ్లుంగా. ఎట్లయినా పెళ్ళైనాక ఇట్లాంటి పనులన్నీ నేనే చేయాలి కదా. రేపటి దినం నాకు పెళ్ళైతే గిసుంటి పనులన్నీ నేనే చేయాలి కదా అన్న మేడం. మీరు అట్లా చూడకుండా నేను పోయి కాఫీ పెట్టుకొస్తా. అమ్ము వేడిగున్న కాఫీలో చేయి పెడితే కాలుతుంది. ఏ సార్ గరం గరం కాఫీ నువ్వు తీసుకొచ్చినావు? కిరణ్ ఏది? సార్ 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 ఇక్కడే ఉన్నాను సార్. ఆ అమ్మకి ముందు తీసుకోండి, అక్కడ పెట్టు. అవుట్రా, ఆ చిట్ ఫండ్ చిన్నోనికి ఫోన్ చేయమన్నా చేసినావా? చేసిన సార్, 10 నిమిషాలు వస్తున్నా అన్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ముందు మీరు కాఫీ తాగండి. అబ్బా సూపర్ కూడా నువ్వు గనక టీ స్టాల్ పెట్టుకుంటే సూపర్ గా నడుస్తుంది. అగో ఇన్నవా మేడం, నువ్వు టీ స్టాల్ గిట్ట పెట్టుకుంటే సూపర్ గా నడుస్తుందట. ఏంటి డార్లింగ్, అంటే నేను టీ స్టాల్ పెట్టుకునే దానిలో కనిపిస్తున్నానా? ఆయమ్మి కాదురా, ఆ ఎమ్మిది 5 స్టార్ హోటల్ పెట్టుకునే స్టేటస్. నేను కూడా గ్యాస్ స్టాల్ గురించి చెప్తున్నా సార్. అర్థమైంది అర్థమైందిరా. మీ అందరి సంగతి ఏదో ఒక రాడు చెప్తా, బాగా ఖైమా కొట్టా. ముందు కూస్తున్నాకి ముందామే సంగతి చూడండి సార్. ఏందిరా ఊరికే వంగబడుతున్నావు? కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయా? నమస్తే సార్. నమస్తే నమస్తే, దా కూసో. సార్ చిన్నోడు చిన్నోడు అంటే గింత చిన్నగా ఉంటాడు అనుకున్నా, గీనే సార్ గింత పెద్దగా ఉన్నాడు. నువ్వు ముయ్యరా గట్టపోడా? ఇగో సార్ ఊకే నన్ను గడ్డపోడు గడ్డపోడు అనుకోండి, నాకన్నా ఎక్కువ గడ్డం ఆయనకున్నా చూడు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. కిరణ్ నువ్వు కూడా వెళ్ళమ్మా. ఎస్ సార్. చిన్నోడా, ఈ అమ్మి పేరు కనకధార. ఈ అమ్మికి సిటీలో పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. వాటితో పాటుగా నీ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని మేము అనుకుంటాంది. నువ్వు ఓకే అన్నావంటే కొన్ని కోట్ల రూపాయలు నీ చిట్ ఫండ్ లో పెడతాది, నీ పార్ట్నర్ అయిపోతాది. ఏమంటావు? క్షమించండి సార్, ఆమె చేసే వ్యాపారానికి ఆమె ఓనర్, కానీ నేను నడిపే చిట్ ఫండ్ కంపెనీకి ప్రజలే ఓనర్స్. కానీ కోట్ల రూపాయల టర్నోవర్ బిజినెస్ అయినా అదంతా ప్రజల సొమ్ము. కాబట్టి ప్రజల వ్యాపారంలో ప్రైవేటు వ్యక్తులను పార్ట్నర్గా తీసుకోను. అన్నిటికీ మించి చిట్ ఫండ్ని నేను వ్యాపారంగా చూడను, పేదలకు సహాయం చేసే ఒక మంచి వ్యాపారంగా చూస్తాను. అందుకే రెండో వ్యక్తికి భాగస్వామ్యం ఇవ్వలేను. నన్ను క్షమించండి. సరే సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.